మరణాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారం అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడను గురించి తన శిష్యులైన వారికి తెలియజేస్తూ, మీరు జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి అని చెబుతూ, ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అనే మాటను ప్రస్తావిస్తున్నారు. ఆ కాలం గురించి నాకు చెప్పాలని ఉంది, ఆ కాలం గురించి మీకు తెలియాల్సి ఉంది, కానీ ఆ కాలం గురించి మరుగు చేయబడింది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అని తెలియజేస్తూ, దేవుడు ఆ కాలము ఎప్పుడు వచ్చునో తెలియదు అని అంటున్నాడు. ఒకవేళ తెలిస్తే మీరు ముందుగా సిద్ధపడతారేమో, లేదా నిర్లక్ష్యం కలిగి ఉంటారని దేవుని ఉద్దేశం కాబోలు. కానీ బైబిల్ ప్రశ్నిస్తుంది, బైబిలే సమాధానం చెప్తుంది. ఆ కాలం ఎప్పుడు వచ్చునో తెలియదు అని చెప్పిన దేవుడే దాని కింద వచ్చిన 34వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లు ఆ కాలము ఉండును అని అంటున్నాడు. ఎప్పుడు వచ్చునో జాగ్రత్త పడుడి అని చెప్పిన దేవుడే ఆ కాలము ఉండును అని అంటున్నాడు. ఆ కాలం ఎలా ఉంటుందో తెలుసుకుంటే, ఆ కాలం యొక్క మర్మాన్ని మనం గ్రహిస్తే, ఆ కాలము ఎప్పుడో నీకు నాకు ఈ పాటికి అర్థమవుతుంది. ఇది చాలా విశేషమైన ప్రసంగమే కావచ్చు, అయితే మరుగు చేయబడిన ప్రతిదీ కూడా తేటపరచబడుతుంది అని లేఖనము సెలవిస్తున్నట్లు, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో చెప్పడానికి ఆ కాలాన్ని గురించి ఒక హింట్ ఇచ్చారు. ఒక మనుష్యుడు అని అన్నారు. ఆ ఒక మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తే. అందుకనే పిలాతు కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో ఈ మనుష్యుడు అని బయలుపరిచారు. ఇంకా మనుషులు లేరా అని అంటే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలోను భక్తుడు అంటున్నారు, మనుష్యులు ప్రసుప్రాయులు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో మనుష్యులు జంతువుల స్వభావం కలిగిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జంతు స్వభావం కలిగిన, మూర్ఖత్వం కలిగిన మనుషులను మనిషిగా మార్చి తన స్వరూపం ఇచ్చి నీ కొరకు నా కొరకు ఆయన కల్వరిగిరి ఎక్కి రక్తము చిందించి చనిపోవడానికి సిద్ధపడుతున్నట్లుగా హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చాలా విశేషంగా చెప్పబడుతున్న ప్రియులారా, ఇక్కడ మనకు ఒక వ్యక్తి, ఇక్కడ దేవుడి ఉద్దేశము, ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. తన దాసులకు అధికారం ఇచ్చి అని అంటున్నాడు. తన దాసులు దేవుడి సేవకుడు. దేవుడి సేవకులకు ఈ లోకంలో అధికారం ఇస్తున్నాడు. సువార్తను ప్రకటించండి, అనేకులను తన శిష్యులుగా చేయండి అని చెప్పి వరమలిస్తున్నాడు. కార్యములు జరిగించడానికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. తన దాసులు అనగా సేవకులకు దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రతి వానికి పని అప్పగించాడు. నిజమే, ప్రతి సంఘ బిడ్డకు, ప్రతి మనిషికి, రక్షించబడిన వాడికి మత్తయి సువార్త 28:19 ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టిని ప్రకటించండి అని, అది మీకు ఒక పని అని దేవుడు మనందరికీ అప్పగిస్తున్నాడు అని చెప్పి, మెలకుగా ఉండు నిమిత్తం ద్వారపాలకుని ఆజ్ఞాపించెను అని అంటున్నాడు. ఎవరు మెలకుగా ఉండాలి? ఎవరండి ద్వారపాలకులు అని అంటే, ప్రతి వ్యక్తి యొక్క మనస్సును గురించి, హృదయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడైన యేసుక్రీస్తు దాసులకు అధికారం ఇస్తూ ఏర్పరచబడిన సంఘమునకు ప్రతి వానికి పని అప్పగించిన దేవుడు వారి హృదయాలతో సెలవిస్తున్నాడు, మీ మనస్సును జాగ్రత్తగా చేసుకోనండి,
మీ మనస్సును కాపాడుకోనండి. ప్రతి ఒక్కడు తమ తమ మనసును కాపాడుకోండి. ఎందుకని కనుక యేసు క్రీస్తు ఈ లోకము అనే ఇల్లు విడిచి దేశాంతరము అనే పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన తిరుగు రాబోతున్నాడు. ఆ కాలమున రాబోతున్నాడు. ఆ కాలం ఏంటో నేను మీకు వివరించబోతున్నాను. ఆ కాలం రాబోతున్నాడు కనుక ప్రతి వ్యక్తి దేవుని సేవకులు చెప్పబడిన మాటల ద్వారా, వారికి ఇవ్వబడిన అధికారము ద్వారా, మీకు అప్పగించబడిన పని ద్వారా మీరు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకొనండి అనే దేవుడు మనకి సందేశాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఆ కాలం ఎలా ఉండునో తెలియజేస్తూ ఇంకా ఆయన కొనసాగిస్తున్నాడు. ఈ కొనసాగింపు మీరు ఇంకా వినడానికి ఇదే యూట్యూబ్ లో ఇంకా మెసేజ్లు ఉన్నాయి. ప్రియులారా, మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని వినవలసిందిగా కోరుతున్నాం. మా వెబ్సైట్ విశ్వాస బైబుల్ మిషన్. మరణాత.